గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు ఈ మధ్య రాజకీయాలు కొంచెం బాగా తెలుసుకున్నాక జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డిని కొంతమంది ఆయాచితంగా ఎందుకు ప్రేమిస్తారో అర్థమవుతా ఉందన్నమాట. ఎందుకంటే అదే. వాళ్ళు ఒక పరిధి దాటి వాళ్ళకి బెనిఫిట్స్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి నిజంగా అంత అవును. అవసరమా లేదన్నది చూడరు. అలాగే మనకి హ్మ్. వైజాగ్లో ఆయన నోరు తిరగటం, ఆయన పేరు నోరు కూడా తిరగదన్నమాట. టంగ్ టంగ్ ట్విస్టర్ లా ఉంటది. స్వరూపానందేంద్ర సరస్వతి. ఆయనకి అవును. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు ఎంత సెక్యూరిటీ సార్. 15 మంది నిత్యం ఆయన సెక్యూరిటీగా ఉండేవాళ్ళంట. ఆయన ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక ఎస్కాట్ వాహనం ట్రాఫిక్ నియంత్రించడం. సో ఇంత సెక్యూరిటీ కల్పించిన వాళ్ళని ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చినాక మొత్తం అందరినీ పీకి పడేసి ఒక్క పోలీస్ మ్యాన్ ఇచ్చిందంట. ఏంటి సార్ అసలు ఇలాంటి వాళ్ళకి అసలు సెక్యూరిటీ ఎందుకు? ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఎవరి నుంచి థ్రెట్ ఉంటుంది? వీళ్ళు చేస్తున్న ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే వాళ్ళు వివిధ ఆటల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ అవసరం, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలాంటి సన్యాసులు అని చెప్పుకునే స్వామీజీలకి అసలు వీళ్ళకి ఎవరి నుంచి థ్రెట్ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన మీద అంత ప్రేమ ఎందుకు కలిగింది? అంతమంది సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే చంద్రబాబు గారి సెక్యూరిటీనే తగ్గించేద్దామని జగన్మోహన్ రెడ్డి చూశారు, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మరి అలాంటప్పుడు ఈయన హ్మ్. సెక్యూరిటీని ఎందుకు పెంచాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సన్యాసులు కాదండి, సన్నాసులు. సన్నాసులా? యాక్చువల్గా చెప్పాలంటే అదే. ఓకే. ఆహా. ఆ మాట మనం యాక్చువల్గా అనకూడదు. ఉమ్, హిందూ ధర్మంలో ధార్మిక కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళందరికీ మనం కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని స్వామీజీలను, గురువు గారను ఏదో భక్తి కొద్దీ మనకున్న దాంట్లో మనం వాళ్ళని పూజించుకుంటాం, ప్రేమించుకుంటాం. ఉమ్, కానీ వీళ్ళు ఆస్తులు సంపాదించుకునే విషయంలో కావచ్చు, రాజకీయ నాయకులతోటి మమేకం అయిపోయి అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ మేనేజ్ చేసే విషయంలో కావచ్చు, వీళ్ళందరూ సన్యాసిత్వం కోల్పోయారు. ఉమ్, సన్యాసి అని అంటే చాలా గొప్ప విషయం అది. ఈ ఈ భౌతిక సంబంధమైన కోరికలన్నిటినీ త్యజించేసి వాళ్ళు కేవలం ఆ పరమాత్ముని యొక్క ఆ, ఆ, సేవలో బతికే వాళ్ళు అని అర్థం. కానీ దాన్ని వదిలేసేసి తిరుపతిలో కొన్ని ఆ, మఠాల కోసం అని పేరు చెప్పి కొంత స్థలం తీసుకోవటం, ఆ తర్వాత మళ్ళీ 5,000 గజాలు ఎక్స్ట్రా ఆక్రమించుకోవటం, అందులో కట్టడాలు జరుగుతుంటే తిరుమలకి కింద నుంచి కట్టడం కోసం ఏమేమి వెళ్తున్నాయో కూడా ఎవరూ పట్టించుకొని విషయాలు జరిగిపోయి వాటన్నిటినీ తిరిగి తీసుకుంటారేమోనని కూటమి అధికారంలోకి రాగానే మేము చంద్రబాబు నాయుడుకు కూడా ఏం ఎగనెస్ట్ ఏం కాదు అని మాట్లాడే వీళ్ళందరి గురించి ఏం ఏం చెప్పాలి ఇంకా. ఇలాంటి వాళ్ళకి అసలు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు? సెక్యూరిటీ ఇప్పుడేమిట్లే తగ్గించింది అనే దానికంటే దీనికంటే ముందే ప్రజలే వాళ్ళకి మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని బుద్ధి చెప్పారు. వాళ్ళ మఠం దగ్గర అనుకుంటాను రోడ్డుని బ్యారికేడ్లు పెట్టి వాళ్ళు డివైడర్లు పెట్టి అక్కడ మూసేస్తే దాన్ని ప్రజలు, కార్యకర్తలు అందరూ కలిసి వాళ్ళకు వాళ్ళే తొలగించి అవతల పాడేశారు. ఇక అందులో వేరే ఏం లేకుండా అక్కడే సగం పొరుగు పోయింది. ఇక ఈ సెక్యూరిటీ తగ్గించేశారు అని అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా వినుకొండ వెళ్తున్నప్పుడు ఆయనకి ఏదో సెక్యూరిటీ తగ్గించారు, సెక్యూరిటీ సరిగా ఏర్పాటు చేయలేదు, నన్ను ఏదో చేద్దామనే ఉద్దేశం వీళ్ళకుంది అనే విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా. ఇక అన్న మాట ఎటు అన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి తాలూకు వాళ్ళకి మాత్రం ఎందుకు అని అనుకున్నారేమో. ఇప్పుడు తగ్గించారు. ఏది 45 రోజుల తర్వాత అండి తగ్గించేది. ఉమ్. ఇలాంటి పనులన్నీ ఖచ్చితంగా వచ్చిన రెండో రోజు చేయాల. ఎవరిళ్ళు? వీళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? వీటిలందరినీ భయానో నేను అయానో ఏదో ఒక చోట జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఇచ్చి గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయాచితమైన లబ్ధి పొందుతా ఏది పడితే అది చేస్తూ ఉంటే వీళ్ళందరినీ ఏం చెప్పుకోవాలి? అలాంటి విషయాలన్నిటినీ పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కాదు, వచ్చిన రెండో రోజే వాళ్ళకున్నవన్నీ కట్ చేసి అవతల పడేసేయాలి. వాళ్ళ మీద ఏమేమి ఆక్రమతలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి. వీళ్ళందరూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజున ఏదో అసలు ఈయన ఆస్థాన స్వామీజీ అనే అనే లాంటి పరిస్థితులన్నీ అప్పుడు ఉండేవి మరి. మరి జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఆస్థాన స్వామీజీ ఏమో. ఒకసారి ఇప్పుడు ఎక్కడో హరిద్వార్ ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేత పూజలు చేపించి నీళ్ళల్లో ముంచి లేపి జగన్మోహన్ రెడ్డే వేరే అందరికీ హిందుత్వానికి. బాప్తిజం ఇచ్చే స్థాయిలో ఉంటే ఆ బాప్తిజం ఇచ్చే ఆయన్ని తీసుకొచ్చేసి ఈయన హిందూయిజం ఇచ్చేశాడు ఆయనకి.
ఎందుకు? అప్పుడు బీజేపీ తోటి ఈయన బాగా దగ్గర సంబంధాలు తీసుకొని రావటం కోసం అన్నమాట. 2019 ముందు ఆడిన ఒక పెద్ద డ్రామా ఇదంతా. అప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి తిరుపతి కూడా పోయాడు. తిరుపతి ఆ, క్యూ లైన్లో చెప్పులు వేసుకొని పోతున్నాడని గొడవ కూడా జరిగింది. అందులో ఎవరో చూసి భక్తులందరూ గోల్ చేస్తే చెప్పులను పక్కన వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. అదే సీఎం అయిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానాన్ని తీసుకొచ్చి ఆయన తాడేపల్లి ఇంట్లో కట్టేశారు. అలాంటి పనులన్నీ చేశారు ఇప్పుడు. దాని అంతటికీ ఎవరు కారణం? ఈ సన్నాసులే. వీళ్ళందరినీ మనం హిందూయిజంలో పెంచి పోషిస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఏం జరిగింది? ఒక బాబా ఎవడు వస్తున్నాడంటే వాడి పాదధూళి కోసం జరిగిన ఓ పెద్ద దీ దీంట్లో ఎంతమంది చనిపోయారు? వీళ్ళందరినీ ఎందుకు ఉంచుతున్నారో ఇంకా తెలియదు, అర్థం కాని విషయం. ఒక వ్యక్తి, ఒక మనిషిలో మంచితనమే దైవత్వం అనుకోవాలి. అంతే తప్ప వాళ్ళ దగ్గర ఏదో దైవాంశ సంభూతత్వం ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర ఎనలేని కొన్ని పవర్స్ ఉన్నాయి. ఉండవు. పవర్స్ ఎందుకుంటాయి? కేవలం అది ఒక మిత్తు మాత్రమే. ఏ మనిషి దగ్గర అసాధారణమైన పవర్స్ ఏమీ ఉండవు. పోస్తే వాళ్ళకు కూడా రక్తమే వస్తుంది, అందులోంచి అమృతం ఏం కారదు. కానీ ఏం చేస్తాం? ఈ సంఘంలో ఉన్న వీటన్నిటిని ఉపయోగించుకొని వీళ్ళు ఇలాగా స్వామీజీ అవతారాలు ఎత్తుతారు. అంటే స్వామీజీ అనగానే మళ్ళీ నువ్వు ఆది శంకరాచార్యులను కూడా అనేంత గొప్పోడివా అని అంటారు. వాళ్ళ జోలికి నేనేం వెళ్ళట్లేదు. వాళ్ళే ఇలాగా రాజులతోటో లేకపోతే వేరే ఆ, వీళ్ళందరితోటో సంబంధాలు పెట్టుకుని వాళ్ళేమి ఆ, ఆ, ఏం చెప్పాలి, బంగారు పల్లకీల్లో ఏం తిరగలేదు. ఆది శంకరాచార్యులు హిందూయిజాన్ని నిలబెట్టడం కోసం చేసిన ప్రయత్నాల్లో కాలినడకని తిరిగాడు ఆయన. చాలా తర్వాత ఆయన డిస్పెల్స్, ఆయన శిష్యులు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకనే వెళ్తారు. వేరే సాధనాలు ఏం వాడరు. కొత్తగా ఎన్నో బస్సులు వచ్చేసినాయి. వాళ్ళు వెళ్ళదలుచుకుంటే విమానంలోనైనా వెళ్ళొచ్చు అని అనుకునే దానికి కూడా వాళ్ళేమి వెళ్ళలా. కానీ వీళ్ళందరికీ మాత్రం చూడండి, వీళ్ళు వెళ్తుంటే సెక్యూరిటీ క్లియర్ చేయడానికి ఒక సెక్యూరిటీ వాహనం కూడా కావాలి, పైలట్ వాహనం. అవన్నీ ఎందుకు వీళ్ళకి? ఇలాంటి ఒక అన్వాంటెడ్ ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళందరినీ మన నెత్తిన పెట్టారు కాబట్టి ఈరోజు మళ్ళీ చర్చ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టేస్తే సరిపోయేది. గురువు గారు అంటే గురువు గారు లాగానే ఉండాలి. నాలుగు మంచి మాటలు జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికి చెప్తే సరిపోతుంది. ఆ గురువు గారికి మన ప్రజలు కట్టిన సొమ్ములోంచి తీసుకెళ్లి కొంత వాళ్ళకి సెక్యూరిటీ కోసం పెట్టారు అని అంటే ఎందుకు? ఇప్పుడు ఆ ఒక్క పోలీస్ మాత్రం ఎందుకంటే మిగతా స్వామీజీలకి ఎవరికి లేరే? ఎందుకు? మిగతా స్వామీజీలకి వాళ్ళుగా రాజకీయాలతో కావాలని సంబంధం లేదు అడిగి కదా. పెట్టించుకున్నారట. ఉమ్. మిగతా ఆ స్వామీజీలకి రాజకీయాలతో వాళ్ళుగా సంబంధం లేదు అడిగి కదా. పెట్టించుకున్నారనుకోండి. ఆ. ఏమంటారు? మిగతా స్వామీజీలకి రాజకీయాలతో సంబంధం లేదు కదా, ఈయన రాజకీయ స్వామీజీ కదా. ఈయన రాజకీయ స్వామీజీ కాబట్టే నేను ఫస్ట్ ఉమ్. లో ఆ మాట చెప్పింది. అదే. మిగతా ఉమ్. అందరికీ ఆ మాట ఏం వర్తించదు. వాళ్ళు మహానుభావులు, గొప్పవాళ్లే. వాళ్ళ అవును. గురించి మనం మాట్లాడేది ఏం లేదు. ఇలాంటి రాజకీయాలతోటి సంబంధాలు పెట్టుకున్నారు కాబట్టే వీళ్ళని ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. కరకట్ట మీద ఈయన కూడా ఒక ఆశ్రమం ఉంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సీఎం అవగానే ఏం చెప్పాడు? ఈ కరకట్ట మీద ఉన్నాయి మొత్తం లేపావతల పడేస్తాను అని ఫస్ట్ ప్రజావేదిక కూల్చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇల్లు ఖాళీ ఎట చేపించాలి అనేది మాత్రం చూశాడు. ఉమ్. ఎందుకంటే ఈ తాడేపల్లి నుంచి ఈయన సెక్రటేరియట్కి వెళ్ళాలి అని అంటే ఆ చంద్రబాబు నాయుడు ఇంటి ముందుగా వెళ్ళాలి. అది అసలు గోల. ఆ కరకట్ట ఖాళీ చేపించేస్తే పని అయిపోయిద్ది అని. కానీ ఏం చేస్తాం? మరి వాళ్ళ ఆస్థాన స్వామీజీకి కూడా ఒక ఆశ్రమం ఏడ్చింది అక్కడ, ఉమ్. అదే కరకట్ట మీద. అందుకని ఆ ఏది ఖాళీ చేయించకుండా మెదలకుండా ఊరుకున్నాడు. ఇంకా తర్వాత వేరే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ గెస్ట్ హౌస్లు కావచ్చు, వేరే కూడా ఉన్నాయి. అప్పుడు సినిమా హీరోలందరూ అంటే చిరంజీవి, ఈ రాజమౌళి ఇలాంటి వాళ్ళందరూ ఏదో కలవటానికి వచ్చారు చూడండి జగన్మోహన్ రెడ్డిని. అవును. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అదే కరకట్ట మీద ఉన్న వీళ్ళ పార్టీలో చేరిన ఒక నాయకుడి యొక్క గెస్ట్ హౌస్లోనే పెట్టింది ఉమ్. వాళ్ళని కూడా. దానికి బాగానే వాడుకున్నారు ఆ రోజున. ఉమ్. కానీ ఈయనకున్న కారణానికి ఈయనకు కూడా ఆడ ఒక ఆశ్రమం ఉన్న కారణానికి ఆ కరకట్టను ఖాళీ చేపించలేదు. చేపించదలుచుకుని శంషేర్గా గవర్నమెంట్ చేపించేస్తుంది కదా. ఉమ్.
ఇలాంటి వాళ్ళ వల్లనే అంతా ప్రజలకు నష్టమే తప్ప వీళ్ళకి ఎందుకండి సెక్యూరిటీ గాను, లేకపోతే వీళ్ళు దారంటే వెళ్తుంటే క్లియర్ చేయటం. వీళ్ళ దగ్గరికి జనాలు రావాలి, జనాలకి వీళ్ళు మంచి మాటలు చెప్పాలి. ఆ మంచి మాటలు జనాల మైండ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా ఈ సంఘంలో ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదని తెలుసుకోవాలి. అసలు వీళ్ళ దగ్గర జనాలే రాకుండా సెక్యూరిటీ ఎందుకు? లేకపోతే ఈయన ఆశ్రమం నడుపుతున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమన్నా ఇతర మతస్థులు కానీ మా లేదు ఏదైనా ఎగ్జమిస్టులు కానీ ఎవరన్నా ఉన్నారా? అలాంటిది కూడా ఏం లేదు కదా అక్కడ. అంతా సోకు డాంబికం. అలాంటివి ఉన్నప్పుడు మరి ఎలాంటి అవమానాలు కూడా వస్తాయి. అటన్నిటిని బరాయించి తీరాల్సిందే ఎప్పటికైనా సరే. భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఇక్కడ మొదలు పెడితే మళ్ళీ ఎడకే వస్తాం. అదో ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరూ. యా, డెఫినెట్గా సార్. ఎందుకంటే మనకి వీళ్ళంతా కూడా వీళ్ళు నిజంగా మీరు ఒక మతాన్ని ఫాలో అవుతండి, లేకపోతే మీరు ఆ మతాన్ని ప్రచారం చేసుకోండి, లేకపోతే ఆ పరిధిలో ఉండండి. కానీ అది దాటేసి రాజకీయాల్లోకి వచ్చేసి మీరు కొంతమందినేమో వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మీరు బయటకు బహిరంగంగా చెప్పడం, కొంతమందినేమో చెప్పించడం, ఇలాంటివి చేస్తే ప్రజలు కూడా హర్షించరు. మీరు ఇందాక చెప్పారు, ప్రజలు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో అప్పుడే ఆయన ఇంటి ఎదురుగుండా ఉన్న రోడ్డునే తవ్వేశారని. సో అలాంటివి డెఫినెట్గా ఎదురవుతాయి ఇలా అలా పవర్లో ఉన్నప్పుడు అరాచకాలు చేస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.